జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల నీవు జాగ్రత్తగా దేవుని వెతికితే సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడల నువ్వు సర్వశక్తి గల దేవుని నువ్వు బతిమాలుకుంటే నీవు పవిత్రుడవై నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడు ఎప్పుడైతే దేవుని ఎదుట కనపడతావో నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి దేవుడు నిశ్చయంగా నీ యందు దేవుడు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును నీ వర్ధిల్ల నివాస స్థలమును వర్ధిల్లెను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండిన అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉండెను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. తుదకును మహాభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఎటు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీతికి తగినట్టు నివాస స్థలం వర్ధిల్లుతుంది. యజమానుడు నీతిమంతుడై ఉండాలా, యజమానురాలు నీతిమంతుడై ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉంటే నీతికి తగినట్టు నివాస స్థలము వర్ధిల్లుతుంది, అభివృద్ధి పొందుతుందని బైబిల్ చెప్తుంది. ఒక పెద్ద ఆఫీసర్, నేను కర్నూలుకి 2006 సంవత్సరంలో పోలకల్ నుంచి పోలకల్లలో వసన మందిరం కట్టించి వసన మందిరానికి అప్పచెప్పి నేను 2006 సంవత్సరంలో వచ్చినప్పుడు ఒకసారి సుఖాల మెట్టలో 2007 సంవత్సరంలో పాండ్యంకాడ సుఖాల మెట్టలో బహిరంగ సభ జరిగింది. ఆ సభలో ఒకసారి నాకు పరిచయం అయినాడు. ఆయన పరిచయమైన తర్వాత నన్ను పరిచయం అయినప్పుడు ఆయన నెలకోసారి ఇంటికి రా ప్రార్థన చేస్తూ వేసన్నా అంటే నేను ఇంటికి పోయి ప్రార్థన చేసేవాని. ఆయన నెలకి నాకు 200 ఇచ్చేవాడు. అప్పట్లో 200 చాలా గొప్పతనం అని. 2007 సంవత్సరంలో అప్పట్లో టిఫిన్ 5 రూపాయలకి టిఫిన్ వచ్చేది. మంచిగా టిఫిన్ అంతా 5 రూపాయలకే పూర్తిగా చేసుకోవచ్చు, అంత తక్కువ ఉన్న రేట్ అప్పుడు. నేను అలాగనే ఆయనకి ఇంచుమించుగా ఒక 2014 సంవత్సరాల వరకు ఆయనతో పరిచయం ఉన్నా. ఆయన వస్తూ పోతూ ఉన్నాడు. మా చర్చి కూడా కొంత హెల్ప్ చేశాడు. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఇలాగ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు. ఒక రోజున ఏమైందంటే ఆయన హఠాత్తుగా ఏమైపోయిందో తెలియదు కానీ నేను సార్ నువ్వు రిటైర్డ్ అయ్యావు సార్, నువ్వు దయచేసి రిటైర్డ్ అయినావు కనుక ఏదైనా సువార్త చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కొన్ని ఆత్మలను సంపాదించని చెప్పాను. చెప్పి నేను ఆయన రోజు ప్రార్థన చేసి ఇంటికి వస్తే రాత్రి మధ్యాహ్నం అప్పుడు ఆయన పండుకున్నాడు. అది 3వ ఫ్లోర్లో మొత్తం తలుపులు వేసుకొని పండుకున్నప్పుడు మధ్యాహ్నము దేవుడు దర్శించాడు ఆయనని. దర్శించిన తర్వాత భాస్కర్ నువ్వు బైబిల్ చదువు అని చెప్పాడంట. ఆయన వెంటనే నాకు ఫోన్ చేసేసన్నా ఎవరో దేవుడు నాకు మాట్లాడినట్టు వినపడింది. ఇలాగా అంటే బుగులు వేస్తున్నా బైబిల్ చదవాలని. సార్ చదువు సార్, దేవుని ఆశీర్వాదం కదా, మన దేవుడు దర్శించడానికి సంతోషం కదా, నువ్వు చదువు సార్ అంటే ఆయన చదివిన తర్వాత అవన్నీ చేసిన తర్వాత ఆయనకి బుగులు వేసి దేవుడు దర్శించాడు కనుక బైబిల్ అలా చదివిన తర్వాత సువార్త చేయడానికి వచ్చాడు. మా సంఘానికి వచ్చాడు, ఈడ ఈశ్వర సంఘానికి వచ్చాడు. తర్వాత పైన TV9లో ఆ యొక్క సంఘానికి వెళ్ళి సువార్త చేసేవాడు. నేను ఒకటి చెప్పాడు, సార్ దర్శించాడు, దేవుడు నిన్ను ముట్టాడు, ఎందుకు నిన్ను ప్రేమించి నువ్వు సేవకులకు హెల్ప్ చేస్తున్నందుకు ప్రభువు నీ మీద ప్రేమ చూపాడు. నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లవద్దు, మళ్ళీ నువ్వు నామకర సంఘాలకు వెళ్ళి నువ్వు సంఘ పెద్దల పత్యాలను చేయవద్దు, తీర్మానం చేసుకో సార్, కఠినంగా ఉండుకొని ఆత్మలను సంపాదించు అని చెప్పాను. సరే సరే ఫోన్ అన్నాడు. చాలా జాగ్రత్తగా అక్కడక్కడ వెళ్ళి సువార్త చేస్తూ దేవుళ్ళు ఉన్నాడు. ఒక రోజున ఏం జరిగిందంటే నేను ఒక 2-3 నెలలు పోలేకపోతే అక్కడ స్థాంతపురం చర్చ్ ఉంది, అక్కడ వెస్ట్ కాలేజ్ అనగా ఈయన ఒకప్పుడు పసిలెంట్ పని చేశాడు. పసిలెంట్ పని చేస్తే ఆయన భాస్కర్ దొలకొచ్చి, అయ్యా నువ్వు మళ్ళీ ఒకప్పుడు మంచి చేసావు, ఈరోజు ఎలక్షన్లు పెట్టాము, మేము ఓట్లు వేస్తాం నీకు, నువ్వు పసిలెంట్గా చేయాలి అని ఆయన ఎలక్షన్లో నిలబెట్టి మన ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ ఎలక్షన్లు ఎట్లా పడతాయి ఆ చర్చిలు అట్టనే ఓట్లు వేసి ఈయనని గెలిపించారు. సరిగ్గా జనవరిలో గెలిపించారు. దేవుని బిడ్డలారా, సరిగ్గా గెలిపించిన తర్వాత నేను ఆనందంతో సంతోషంగా ప్రెసిడెంట్ అయ్యాడు. నేను గుడారాల పండుగ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చిందో గెలిచిన వెంటనే మరుసటి రోజే అతని క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ఎక్కడ గుండె కింద ఉన్న ఈరేకి క్యాన్సర్ వచ్చింది. నేను గుడారాల పండుగ ఉంటే నాకు ఫోన్ వచ్చింది, సుఖాల మెట్ట నుంచి సుఖాలు ఆయన ఫోన్ చేశాడు.
అన్న ఇట్లా భాస్కర్ సార్ నేను రమ్మంటున్నాడు, అన్నకు పానం బాగాలేదండి అని చెప్పాడు. ఆ తర్వాత నేను వచ్చాను. దేవుని బిడ్డలారా, ఆ విషయమైన రాజకీయాలకు పోయాడు, అక్కడ పోయాడు. దేవుడు దర్శించిన తర్వాత దేవుడు ఒక కోణం దర్శించినప్పుడు అదే కోణం ఉండవలసిన వాడు మనసులో మెచ్చుకున్నప్పుడు, మనసులో ఒప్పుకున్నప్పుడు పోయాడు. వెంటనే క్యాన్సల్ వచ్చింది. ఆ రోజు చూశాను, ఏం సార్ దేవుడు చెప్పిన మాట వినకపోతే ఎందుకు ఇలా చేసావు సార్, నేను 3 నెలలు రాకపోతే నువ్వు ఎలక్షన్లకు ఎందుకు పోయి నువ్వు పోటీ పెట్టుకొని ప్రెసిడెంట్కి గెలిచావు, ప్రభు నేను మధ్యాహ్నం అప్పుడు దర్శించినప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని అనేక చోట్ల వాడబడుతున్నావు కదా, మరి అంత సంతృప్తి ఉండే కదా సార్, ఎందుకు ఇలా చేసావంటే ఏం చేస్తూ ఉన్నాలా మందిల్లా చెప్తే నేను విన్నానన్నాడు. ఆ తర్వాత అయింది. తర్వాత మరోసారి పోయిన కోమలికలు ఉన్నాడు, ఊరికి మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. నన్ను చూసి ఏడ్చాడు, నాకు ప్రార్థన చేయమని సైగ చేశాడు. నేను ప్రార్థన చేశాను. తర్వాత చనిపోయినాడు ఆయన, కొంతకాలం తర్వాత చనిపోయినాడు. నేను తర్వాత చనిపోయిన తర్వాత నేను పోతే ఆ ఇల్లు వాళ్ళ భార్య అమ్మేస్తే ఆ ఇంట్లో ఆంజనేయుని బొమ్మని పెట్టేసారు. నేను సుమారుగా 12 సంవత్సరాలు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను. వెంటనే ఆ ఇంట్లోకి వెళితే బైబిల్ చెప్తుంది, నా మాట విననివాడు, నా మాట చేయని వాని వాని ఇల్లు, వాని తోటలు, వాని పిల్లలు అన్నుజనులకు అప్పచెప్పబడతావని బైబిల్ రాయబడింది. ప్రేమైన సహోదరులారా, అసలు నేను 12 సంవత్సరాల ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను, వచ్చాను. ఓ రోజున ఇంటికి వెళితే అక్కడ శిలువ ఉండవలసినది, వాక్యం ఉండవలసిన ఇల్లు, ఆ ఇంటికి ఆంజనేయులు బొమ్మ పెడితే చాలా సేపల్ని బాధపడి 2-3 రోజులు నిజంగా బైబిల్లో రాశాడు, నా మాట వినకపోతే, నా ఆజ్ఞలు గైకకపోతే, నా చెప్పిన మాట వినకపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ, నువ్వు తోట నాటిన తోట కానీ, నువ్వు ప్రదానం చేసుకున్న అమ్మాయిని కానీ, నీ పిల్లలు కానీ నీ ఎదురు లేకుండా పాడైపోతావని బైబిల్లో ఉన్నది. ప్రేమైన సహోదరులారా, దేవుని మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడే మన అభివృద్ధిలో ఉంటాం. కానీ దేవుని మాట వినకపోతే భయంకరమైన శాపమైన స్థితిలోకి వెళుతావు. ఒకప్పుడైనా ఎంతో మంచి పేరు కలిగిన వాడు, ఒకప్పుడు ఎంతో మేడ కొనుక్కొని ఆయన మేడలో ఉన్నవాడు. అనేక మంది దైవజనులు ఇంట్లో ప్రార్థన చేశారు. చివరికి ఆ ఇల్లు అన్ని జనులకు అమ్మితే అన్ని జనుల బొమ్మలు, పూజలు, పురస్కారాల నుండి తర్వాత బాధపడిపోయాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నువ్వు బ్రతుకున్నప్పుడు నీకు ఇచ్చిన దర్శనం, పిలుపు, నీకు ఇచ్చిన తాళంతో, నీకు ఇచ్చిన కోనని నువ్వు మరణించేంత వరకు ఎంత స్థితిలోకి వెళ్ళినా నువ్వు కాపాడుకున్నప్పుడే దేవుడి ఎంత ఉంటాడు. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు వచ్చినప్పుడు, హోదా వచ్చినప్పుడు, పలుకుబడి వచ్చినప్పుడు అన్నను బాగుపాట పడతావు, అన్నను అందంగా ఉండవు, మంచి మాట నేర్పరావు, ఇవన్నీ చెప్పితే పొగిడిపోయి మనసుల మాట వినిపోయి దేవుని దర్శనాన్ని, పిలుపుని, తాళంతుని మర్చిపోతే కాలానికి ముందుగా చనిపోయి తన ఇల్లు నమ్ముకొని ఇప్పుడు వాళ్ళ భార్య తెచ్చి వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు, ఏమైపోయారు? చెల్లా చెదరైపోయారు. ద్వితీయోపదేశ కాండం బైబిల్ ఉన్న వాళ్ళు 28వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఏమనుంది అక్కడ? నేను నీకు ఆజ్ఞాపించు, నేను ఆజ్ఞాపించే ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ ఇంటి మీదకు వచ్చును. పట్టణములో నువ్వు శపింపబడు. ఏ పట్టణములో శపించబడతావు? పొలములో శపించబడతావు. నీ గంప పిసికే పిండి కూడా శపించబడుతుంది. నీ తొట్టి కూడా శపించబడుతుంది. నీ గర్భఫలం శపించబడుతుంది. నీ భూ పంట శపించబడుతుంది. నీ ఆవులు నీ గొర్రెలు శపించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు. వెలుపలికి వెళ్ళినప్పుడు
ఎలుకల్లోకి వెళ్ళినప్పుడు శపించబడతావు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి ఏకముగా నశించు నువ్వు వరకు ఏకముగా నశించేంత వరకు నీవు చేయబోనుకొను నువ్వు ఏ పని అయితే చేయకొని కూర్చి ఉన్నావో కార్యములన్నిటి విషయములు అన్ని విషయములలో యెహోవా శాపమును దేవుని శాపములు కలవరములు గద్దింపులు నీ మీదికి తెప్పించును. హల్లెలూయా. ఎటు చెప్పండి అమ్మా. దేవుని మాట వినకపోతే 30 వచనం చదువుదాం. 30 వచనంలో స్త్రీని ప్రధానము చేసుకుందువు ఒక గాని స్త్రీను ప్రదానం చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు గాని నువ్వు ఇల్లు కట్టుకుందువు గాని దానిలో నివసింపవు నువ్వు దానిలో నివసించవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పళ్ళు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట. దేవుని బిడ్డలేరా, ద్రాక్ష తోట నాటుతావు, ఒక అమ్మాయిని ప్రదానం చేసుకుంటావు, లేదా ఇల్లు బాగా దివ్యమైన ఇల్లు కడతావు, దాంట్లో నివసించావు, ప్రదానం చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకో. మళ్ళీ ఒకవేళ నువ్వు ద్రాక్ష తోట నాటితే దాని ద్రాక్షరసం తాగావు. ఇవన్నీ శాపాలు. ఎందుకు ఆ సారలా శాపం పొందాడు? ఈ రోజు నా పిల్లలకి, నా కుటుంబానికి ఉండవలసిన నివాసము ఉండాలని ఉంటున్నవాడు, అలాగనే దీవెన పొందవలసిన వాడు దీవెన పొంది ఆశీర్వాద పిల్లలకి ఇడిసిపోవలసిన వాడు శాపగ్రస్తుడై దేవుడు దర్శించిన దాన్ని దేవుడు పిలిచిన పిలుపుకి జ్ఞాపకం చేసుకోకుండా అనవసరంగా కాలానికి ముందుగా మరణించి తన నివాసం అమ్మితే అనుదినం స్వాధీనం చేసుకొని దేవుని వాక్యము, దేవుని శిలువలు, దేవుని ఉండవలసిన ఇల్లు ఒక విగ్రహారాధన, ఒక ఆంజనేయుల బొమ్మకు పెట్టుకొని ఆ ఇంటికి ఒక శాపం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఏబు ఇంట్లో దేవుని కంచె ఉంది గనక ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, ఆ పొలాలు కానీ, ఆ జీవులు కానీ, పని మనుషులు కానీ దేవుడు కంచె వేసి కాపాడి అతను ఆ దేశములైనంతగా సౌకర్యంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కేవలం యోబు ఇంట్లో దేవుడు ఉన్నందుకు జరిగింది. ఒకవేళ దేవుడే లేకుండా జరగదు. దేవుడున్నందుకంత అభివృద్ధి పొందాడు. దేవుడున్నందుకు బండలో నుంచి నూనె వచ్చింది. దేవుడున్నందుకు చీకట్లోని ఎల్లుగు వచ్చింది. దేవుడున్నందుకు అదృష్టవంతుడయ్యాడు. దేవుడున్నందుకు పేదవాళ్ళకి సాయం చేశాడు. దేవుడున్నందుకే అంత గొప్పవానిగా యోబు చేశాడు దేవుడు. ఆ ఇంట్లో ఉన్నాడు దేవుడు. ప్రియమైన సహోదరులారా, ఏ ఇంట్లో అయితే దేవుడు ఉంటాడో, ఏ ఇంట్లో దేవుని కంచె ఉంటుందో, ఏ ఇంట్లో అయితే దేవుని ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఆనందంతో, సంతోషంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ దుఃఖముతో, నిట్టూర్పులతో, నిందలతో, అవమానాలతో, కష్టాలతో వాళ్ళు బ్రతకరు. ఎప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, పరమల వాసనగా, లవంగ పట్ట వాసనగా చాలా ఆనందంగా జీవిస్తారని బైబిల్ చెప్తుంది. యోబు ఇంట్లో దేవుడు ఉన్నాడు గనక అలాగా దీవించబడింది. ఒకసారి బైబిల్ చదివాను, ఒక చిన్న పిల్లోని సొంత అన్నదమ్ములే